వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గుంటూరు అండ్ దెన్ నర్సరావుపేట. ఈ రెండు ఎంపీ టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నర్సరావుపేటలో మాత్రం వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే గుంటూరు నుంచి ఒక బీసీ అభ్యర్థిని తెర మీదకి తీసుకురాబోతున్న ప్రచారం ఉంది. ఆ బీసీ అభ్యర్థి ఎవరా అన్న దాని మీద మాత్రం ఇంతవరకు పార్టీ అధిష్టానం అయితే స్పష్టత అయితే ఇవ్వలేదు. బట్ అనేక మంది పేర్లు అయితే గుంటూరు ఎంపీ రేస్లో వినిపిస్తున్నప్పటికీ ఇటీవలే అంబటి రాయిని తీసుకొచ్చి, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఎంపీ టికెట్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆయన అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే అంబటి రాయుడు కూడా పార్టీ జెండా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. అది జరిగిన వారం రోజుల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. మరోవైపు తను మరోసారి క్రికెట్లో బిజీ కాబోతున్న కారణంగానే తను పక్కకు వెళ్ళిపోతున్నాననే విషయాన్ని ఆయన స్పష్టం చేసినప్పటికీ అటు గుంటూరు టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయల పేరు తెర మీదకి తీసుకురావడం, ఈ నెగోషియేషన్ నడుమే అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డి మీద అలిగి పార్టీని వీడారన్న ప్రచారం అయితే ఉంది. సో ఇలాంటి సమయంలో గుంటూరుకి ఎలాగైనా సరే ఒక బీసీ అభ్యర్థిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ గత ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆయన టీడీపీ నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి గల్లా జయదేవ్ మీద ఓడిపోవడం జరిగింది. అటు అయోధ్య రామరెడ్డి కూడా ఆయన స్వయాన వియ్యంకులే అవుతారు. సో మొన్న ఎప్పుడైతే అంబటి రాయుడికి టికెట్ అనౌన్స్ చేశారో అప్పుడు మోదుగులకు అన్యాయం జరిగిందని ఒక ప్రచారం కూడా నడిచింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంబటి రాయుడు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళా గుంటూరు టికెట్ మీద మోదుగుల ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. కానీ ఈ రోజున అక్కడ ఒక బీసీ అభ్యర్థిని బరిలో దించాలని, బీసీ ఈక్వేషన్ తెర మీదకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే నర్సరావుపేట టికెట్ను ఈరోజు మోదుగులకు ఆఫర్ చేస్తున్నారని చర్చ ఉంది. అందుకు కారణం కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ నర్సరావుపేట నుంచి గత ఎన్నికల్లో లావు రత్తయ్య కొడుకు, విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య కొడుకు లావు శ్రీకృష్ణదేవరాయలు పొలిటికల్గా ఫస్ట్ అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన తన ప్రస్థానం స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి నర్సరావుపేట టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్. నర్సరావుపేట నుంచి ఆయన ఎంపీ అయి ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా అటు విడుదల రజని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత మంత్రి అయిన దాకా కూడా అనేక రకాలుగా ఆమె వర్గం నుంచి ఆయన సఫికేషన్ ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆమె వైపు నుంచి ఒక సహకారం లేకపోవడం, ప్రోటోకాల్ విషయంలో నెగోషియేషన్స్, వీటన్నిటితో కూడా ఆయన తన ఏదైతే మళ్ళా పోటీ చేయాలనే అంశం మీద అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇటీవలే చైతన్య విద్యా సంస్థల అధినేత ఫెడరల్ ఇష్యూస్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. సో అప్పుడే లోకేష్తో కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిచి లావు శ్రీకృష్ణదేవరాయల్ని నర్సరావుపేట వదిలి గుంటూరుకు వెళ్ళమని కూడా ఒక హింట్ ఇచ్చున్నారు. బట్ ఇదే సమయంలో గుంటూరుకు వెళ్ళబోనని లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పేశారు. గుంటూరు పరిధిలో ఈరోజు అమరావతి లాంటివి కూడా ఉన్నాయి. సో అమరావతి రైతులంతా కూడా రేపు తనకి ఎదురు తిరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద తీసుకున్న స్టాండ్తో. అందుకే తాను గుంటూరు వెళ్ళబోను అని కూడా ఆయన తేల్చి చెప్పారన్న ప్రచారం ఉంది. ఈవెన్ బయటకు వచ్చి మీడియా ముందు కూడా అదే చెప్పారు ఆయన. అవసరమైతే పోటీకి కూడా దూరంగా ఉంటాను, కానీ తాను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తాను, లేకపోతే గుంటూరు నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. మొన్నటి వరకు నర్సరావుపేట, గుంటూరు రెండు చోట్ల కూడా ఒక బీసీ అభ్యర్థులను పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ వచ్చినా ఇప్పుడు ఇలాంటి నిర్ణయంతో అది వర్కౌట్గా అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేటకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆల్రెడీ ఆయన గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ నర్సరావుపేటలో ఒక ప్రయోగం అయితే చేయించబోతున్నారు. అది కూడా శ్రీకృష్ణదేవరాయల స్థానంలో అన్న ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు చూసినట్లయితే అటు గుంటూరులో గల్లా జయదేవ్కు పోటీగా అక్కడ ఎవరిని తీసుకొస్తారనేది ఒక చర్చ అయితే, ఈరోజు నర్సరావుపేటలో మాత్రం మోదుగులో పోటీ చేయాల్సిందిగా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకున్న ఈ ఈక్వేషన్కు మోదుగులు ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.